పాత రోజులు కాదు, పేపర్లు, టీవీల్లో, ఆల్ ఇండియా రేడియోలో మనం ఏం చెప్తే అది రాయించుకుని అంత అద్భుతం అంటూ ప్రజల్ని మోసం చేయడానికి. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశపు ఆస్తులను చైనా వాడు ఆక్రమించుకుంటే, పాకిస్తానుడు లాక్కుంటే, లేకపోతే కనుక విదేశాలకు సంబంధించిన మన సహజ వనరులు దోచుకెళ్తుంటే చూస్తా కూర్చుని 4 అడుగులు ముందుకు వెయ్యలేక ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ఆ భారతదేశ ప్రజల్ని మోసం చేస్తూ పరిపాలించినటువంటి స్టేజ్ కాదు ఇవాళ మీడియా, సోషల్ మీడియా యుగం. అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఏదైతే భారతదేశం అతిపెద్దదైనటువంటి ట్రాన్స్షిప్మెంట్, అంటే ఇతర షిప్పులు అక్కడికి వచ్చి దించుకుని తమ సరుకులు అక్కడ ఉన్నాయి కొన్ని లోడ్ చేసుకుని పోయేటటువంటి ట్రాన్స్షిప్మెంట్కి సంబంధించి అత్యంత కీలకమైంది. మలక్కా జలసంధికి పక్కన ఉంటుంది, చైనాకి దగ్గరలో ఉంటుంది. అదే సందర్భంలో అనేక ఓడలకి కీలకమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ ప్రపంచంలో అద్భుతమైనటువంటి వ్యాపారానికి కేంద్రం కాబోతుంది అండమాన్ నికోబార్ ఐలాండ్స్. కరెక్ట్గా అక్కడ వ్యాపారానికి చేస్తే ఓ రకంగా చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు పోయేటప్పటికి భారతదేశం కనీసం 10-15 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి వెళ్ళబోతుంది. అక్కడి నుంచి బిగిన్ అయ్యేటువంటి ట్రాన్స్షిప్మెంట్స్ భారతదేశంలో ఉన్నటువంటి సాగర తీర ప్రాంతాలన్నిట్లలో ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో సరుకు దించాలనుకున్నటువంటి వాళ్ళు మనం రైలు ద్వారానో రోడ్డు ద్వారానో తీసుకురావాలి. అలా కాకుండా సముద్రం ద్వారా తీసుకొస్తే బోల్డ్ అంత కాస్ట్ తగ్గిపోతుంది. ఇది మోడీ చేస్తున్నటువంటి ప్రయత్నం. ఖర్చు తక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరిగితే సరుకులకి సంబంధించినటువంటి ధర తగ్గుతుంది. ధర తగ్గితే మన దగ్గర కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి. కొత్తగా అంటే మన దగ్గర కొనుగోలు కెపాసిటీ పెరిగినప్పుడు రూపాయి ఖర్చు పెట్టే కెపాసిటీ వస్తుంది. తద్వారా కొత్త వ్యాపారాలు, కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవస్థలు బోలెడు పుట్టుకొస్తాయి. కరెక్ట్గా భారతదేశం 2వ స్థాయి ఆర్థిక వ్యవస్థకి చేరడానికి వేస్తున్న అడుగుల్ని దెబ్బ కొట్టడానికి ఇవాళ రోజున అండమాన్ నికోబార్ ఐలాండ్ని ఆపడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఏదైతే సదరన్ టిప్ ఆఫ్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో, ఇది వెస్ట్రన్ ఎంట్రన్స్కి మలక్కా స్ట్రైట్ కేవలం 100 కిలోమీటర్ల దూరం. మలక్కా స్ట్రైట్ అనేది 25-30% ప్రపంచ వ్యాపారాలకి కీలకమైంది. అలాగే చైనాకి అక్కడి నుంచినే పోతున్నటువంటిది. అక్కడ మనం మధ్యలోనే వ్యాపారం చేసుకోగలిగితే మన దగ్గరికి ఎట్లా ఉంటుందో చూసుకోండి. అంటే ఇక్కడ సింగపూరు, మలేషియా, ఇండోనేషియా అసలు బతుకుతున్నదే ఆ మలక్కా జలసంధి మీద. అదే సందర్భంలో దాంట్లోకి ఉంటుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏదైతే బ్రిక్స్లో బ్రెజిల్కి సంబంధించి మోడీ బైలేటరల్ మీటింగ్స్ కూడా జరిపినటువంటి నేపథ్యంలో మలేషియన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా అంతా సెటరైట్ చేసుకున్నటువంటి సందర్భంలో కావాలని చెప్పి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటే భారతదేశంలో బహిరంగ దేశద్రోహం అన్నది స్పష్టంగా కనబడుతోంది.